వీటిలో బ్రేక్ని చూస్తున్నాం. న్యాక్ రేటింగ్ కోసం అక్రమాలకు పాల్పడిన కేఎల్ యూనివర్సిటీని అధికారులతో పాటు న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వటేశ్వరంలోని కోనేరు లక్ష్మి ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు చెందిన అధికారులతో పాటు న్యాక్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులతో కలిపి మొత్తం దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇక న్యాక్ అక్రిడియేషన్ A++ కోసం కేఎల్యూ అధికారుల నుంచి న్యాక్ సభ్యులు ముడుపులు తీసుకున్న కేసులో వీరు అరెస్ట్ అయ్యారు. ఇక KLEF ఆఫీసు బేర్లతో పాటు కూడా న్యాక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలము, అదేవిధంగా సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, న్యూఢిల్లీ సహా మొత్తం 20 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్రిడేషన్ కోసం అధికారులకు ముట్టు చెప్పినట్లుగా చెబుతున్న నగదు, బంగారం, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు వంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక న్యాక్ రేటింగ్ కోసం అక్రమాలకు పాల్పడిన కేఎన్యూ యూనివర్సిటీ అధికారులతో పాటు న్యాక్ పర్యవేక్షణ బృందాల సభ్యులను కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక గుంటూరు జిల్లా వటేశ్వరంలోని కోనేరు లక్ష్మి ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు చెందిన అధికారులతో పాటు న్యాక్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులతో కలిపి మొత్తం దాదాపుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా దర్యాప్తు సంస్థ తెలిపింది. న్యాక్ అక్రిడియేషన్ A++ కోసం కేఎల్ అధికారుల నుంచి న్యాక్ సభ్యులు ముడుపులు తీసుకున్న కేసులో వీరు అరెస్ట్ అయ్యారు. KLEF ఆఫీసు బేరలతో పాటు న్యాక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులపై కేసు నమోదు చేసిన సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇక ఈ ఘటన తర్వాత చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలము, సంబల్పూర్, భోపాల్, ఇక బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ నగర్, న్యూఢిల్లీ సహా మొత్తం 20 ప్రాంతాలలో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్రిడేషన్ కోసం అధికారులకు ముట్ట చెప్పినట్లుగా చెప్తున్న నగదు, బంగారం, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది.